తాగరన్నా తాగి ఊగరా అన్న 5 ఏళ్లలో రాష్ట్రంలో మద్యం గురించి జగన్ సర్కార్ చెప్పిన పాఠాలివి. 5 ఏళ్లలో అది చేస్తా ఇది చేస్తా అని చెప్పిన జగన్ మాటలను నమ్మిన మహిళలు ఇప్పుడు ఇలా మోసం చేశావా అని ఈసడించుకుంటున్నారు. కారణం మద్య నిషేధం అన్న మాటతో అధికారంలోకి వచ్చిన ఆయన కేవలం ఆదాయాన్ని పెంచుకోవటమే పనిగా పెట్టుకున్న వైకాపా ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను బుట్టదాఖలు చేశాయి. అధికారంలోకి వచ్చింది మొదలు ఈ రోజు వరకు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. మద్య నిషేధాన్ని గాలి కొదిలేసి రాష్ట్రాన్ని ఏకంగా మధ్యాంధ్రప్రదేశ్గా మార్చారు. మరి నేడు ప్రజలను ఓట్లు ఎలా అడుగుతావు జగన్ అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. 5 ఏళ్లలో జగన్ అండ్ కో మద్యం ద్వారా దోచుకున్న సొత్తు ఎంత? మద్య నిషేధంపై జగన్ చేసిన ఆ ప్రమాణాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం. కాపురాల్లో మద్యం చిచ్చిపెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం, మద్యాన్ని 5 స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తాం. ఇవన్నీ ఓట్లకు ముందు జగన్ చెప్పిన తీయటి మాటలు. అవేంటో మీరు కూడా ఒకసారి వినండి. మద్య నిషేధం, మద్యం నిజంగా కాపురాల్లో చిచ్చు పెడతా ఉంది అన్న సంగతి మనందరికీ తెలుసు. రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడి దయతో మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను, మద్యపానాన్ని 3 దశల్లో నిషేధిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రతి కుటుంబంలో కూడా ప్రేమలు ఆప్యాయతలు పెరగాలి, ఒకరి కోసం ఒకరు తోడుగా నిలబడే పరిస్థితి రావాలి. అది జరగాలి అని అంటే తాగుడు అనేది లేకుండా పోవాలి. అదొకటి మాత్రం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం అని చెప్తా ఉన్నా. దశల వారీగా 4వ సంవత్సరం వచ్చేసరికి తాగుడు అనేది ఎక్కడ కనిపించకుండా చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. విన్నారుగా జగన్ ప్రతిపక్షంలో చెప్పిన నీతి సూక్తులు. అయితే జగన్ గెలిచి తొలిసారి ఢిల్లీ వెళ్లిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోనూ మళ్లీ మద్య నిషేధం ప్రస్తావన తెచ్చారు. ఈసారి గెలిచారు కదా, కొత్త వాదన అందుకున్నారు. అదేంటో వినండి. మద్యపాన నిషేధం సంబంధించి నేను వెరీ క్లియర్ గా చెప్పాను. గ్రాడ్యువల్ గా చేస్తాం, ఫేస్డ్ మేనర్ లో చేస్తామని చెప్పి దానికి కట్టుబడి ఒకటేసారి రెవెన్యూస్ ను పూర్తిగా తీసేయలేని పరిస్థితిలో ఉంటాం. కానీ రెవెన్యూస్ స్లోగా తగ్గిస్తాం. ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి, మరో పక్క రీహాబ్ సెంటర్లను పెంచాలి, రెవెన్యూస్ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ పోవాలి. ఇవి చేసుకుంటూ పోయి నెక్స్ట్ ఎలక్షన్లకు 2024లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను. అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. విన్నారుగా జగన్ 2019 నుంచి 2024 మధ్య వివిధ దశల్లో మద్యాన్ని నిషేధిస్తామన్నారు. లేకపోతే ఓట్లు అడగమని చెప్పారు. కానీ 5 ఏళ్లయింది, మళ్లీ ఎన్నికలొచ్చాయి. మరి చేశారా అంటే లేదు. ఆనాడే ఇంకో మాట స్పష్టంగా చెప్పారు. అదే మద్యం ద్వారా వచ్చే రెవెన్యూ గురించి. ఒక్కసారిగా నిషేధం విధిస్తే ఆదాయం తగ్గిపోతుందని, కాబట్టి 5 ఏళ్ల కాలంలో కొంచెం కొంచెంగా తగ్గిస్తామన్నారు. పోనీ 5 ఏళ్లు గడిచాయి, దశల వారీగా అయినా నిషేధం విధించారు అంటే అదీ లేదు. 2019 అక్టోబర్ 1 నుంచి 2020 సెప్టెంబర్ 30కు అమలైన మద్యం విధానంలో ఉన్న లిక్కర్ షాపులు 3500. 2020 మార్చి 22 వరకు అలానే కొనసాగాయి. మొదటి దశ లాక్డౌన్ తర్వాత వాటి సంఖ్యను 2934కు తగ్గించారు. తర్వాత 2020 అక్టోబర్ 1 నుంచి 2021 సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమలైన మద్యం విధానంలో అంతకు ముందున్న 2934 దుకాణాలను అలాగే కొనసాగించారు తప్ప తగ్గించేదేమీ లేదు. తర్వాత కూడా అన్నే మద్యం దుకాణాలు కొనసాగుతూ వచ్చాయి. మరి తగ్గించింది ఎక్కడయ్యా అంటే పెద్దగా వ్యాపారం జరగని, రద్దీ ప్రాంతాలు లేని సాధారణ మద్యం దుకాణాలను మూసేశారే తప్ప పూర్తిగా మద్య నిషేధం చేయాలని జగన్ సర్కారుకు ఏ కోసానా లేదు. మనందరికీ తెలుసు, రాష్ట్రంలో 2018 ప్రధానంగా పాదయాత్ర జరుగుతున్న సందర్భంలో మహిళలు చాలా పెద్ద ఎత్తున ఉద్యమించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక గ్రామంలో మహిళలు చెరువులో దూకి మేము చచ్చిపోతాం, మా శరీరాల మీద మీరు పెట్రోల్ పోసి తగలబెట్టి ఇక్కడ మద్యం షాప్ పెట్టండి అని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ నేపథ్యంలో నేను అధికారంలోకి వస్తే మద్య నిషేధం అమలు చేస్తాను అని చెప్పేసి వాగ్దానం ఇవ్వడమే కాదు, ఆయన వచ్చిన తర్వాత ఆ ఫైల్ మీద సంతకం చేశారు. సంవత్సరానికి 20% షాపుల చొప్పున
2024లో ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే ఆ ఎన్నికల్లో మేము ఏ రకమైనటువంటి షరతులు లేకుండా, అంటే మద్యం అనేటటువంటిది లేకుండానే ఎన్నికలకు వస్తా ఓట్లు అడుగుతా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయకూడదు కదా. నేను మద్య నిషేధం చేసి మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతాను అని చెప్పిన మనిషి ఈరోజు మద్యాన్ని ఏర్లై పారిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకి ఓటు అడిగేటటువంటి కనీసమైనటువంటి హక్కు ఎక్కడుంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కొద్ది నెలల క్రితమే కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చారు. పర్యాటక ప్రదేశాల్లో లిక్కర్ అవుట్లెట్లు, వాకింగ్ షాప్ల ఏర్పాటుకు జగన్ సై అన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రంలో 840 బార్లుండేవి. దశల వారీ మద్య నిషేధం చేసుంటే ఇప్పటికల్లా బార్లన్నీ అదృశ్యమై ఉండాలి. కానీ జగన్ మాట తప్పి బార్లకు డోర్లు తెరిచారు. 2022లో ఈ బార్లకు వేలంపాటలు పెట్టి 2025 ఆగస్టు 31 వరకు వాటికి లైసెన్సులు ఇచ్చేశారు. వైకాపా నాయకుల యాజమాన్యం చేతుల్లో ఉన్న ఈ బార్లలో లూజ్ విక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ తరహా విక్రయాల ద్వారా అదనంగా 30 నుంచి 50% మేరకు బాధేశారు. ఇలా ఏడాదికి 3,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 15,000 కోట్ల వరకు పీల్చారు. మరో ఆదాయ మార్గంగా లిక్కర్ ధరలు భారీగా పెంచడంపై దృష్టి సారించారు. అటు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో 2-3 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఆబ్కారీ శాఖ నుంచి వీటికి ఎలాంటి అనుమతులు ఉండవు. అంతా వైకాపా మద్దతుదారులవే. వీటిలో క్వార్టర్ మద్యం సీసాపై ఎంఆర్పీ కంటే అదనంగా 40 నుంచి 50 రూపాయల వరకు వసూలు చేశారు. ఇలా ఏడాదికి కనీసం 3,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 15,000 కోట్ల రూపాయల వరకు దోచేశారు. అంతకుముందు గవర్నమెంట్ మనకి రూలింగ్లోకి వచ్చేటప్పుడు మనకి మాటిచ్చారు మద్యపానాన్ని నిషేధం చేస్తాము అని. కానీ విడతల వారీగా నిషేధం చేస్తాను అన్నారు. అంతకు ముందు కంటే కూడా ఇప్పుడు విచ్చలవిడిగా అమ్మడం అని, ఇంకా గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత అది ఇంకా ఎక్కువైపోయింది కానీ తగ్గింది అనేది లేదు. సో దానివల్ల ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు నష్టపోయి పిల్లలు ఆర్ఫన్స్ అయిపోవడం, సెమీ ఆర్ఫన్స్ అయిపోవడం, అలా ఎన్నో ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం మనం. కానీ దానివల్ల నష్టమే జరుగుతుంది కానీ మనకి ఎక్కడ మేలు పొందుకున్నది లేదు. రాష్ట్రంలో 2019 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 మధ్య 5 ఏళ్ల వ్యవధిలో 124,333 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. వైకాపా నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు, సానుభూతిపరులు తమ చేతుల్లో ఉన్న బెల్ట్ షాపులు, బార్లలో అదనపు ధరలకు విక్రయించి అనధికారికంగా వసూలు చేసింది మరో 30,000 కోట్ల వరకు ఉంటుంది. కానీ గత తెదేపా ప్రభుత్వ హయాంతో పోల్చితే వైకాపా సర్కార్ హయాంలో 65.14% మేర మద్యం విక్రయాలు పెరిగాయి. గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 మార్చి వరకు 75,285 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. దీని ప్రకారం గత ప్రభుత్వంతో పోల్చితే వైకాపా సర్కార్ పాలనా కాలంలో మొత్తం 49,047.32 కోట్ల విలువైన మద్యాన్ని అదనంగా విక్రయించారు. వైకాపా రాకముందు టోకు వ్యాపారానికే పరిమితమైన బెవరేజెస్ కార్పొరేషన్ ఆ తర్వాత చిల్లర వ్యాపారానికి విస్తరించింది. దానికే ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రయోజనాల్ని కాపాడేలా చేయూత, ఆసరా, అమ్మఒడి పథకాల అమలు బాధ్యత జగన్ ప్రభుత్వం 2021 సెప్టెంబర్లో అప్పగించింది. అయితే జగన్ ఆనాడు చెప్పిన వ్యాఖ్యలు చూస్తే లిక్కర్ వినియోగం క్రమంగా తగ్గించి అంతిమంగా నిషేధిస్తామని అన్నారు. దీంతో ఆదాయం పెంచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మద్యంపై ఆదాయం అంటే ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమేనన్న జగన్ అదే మద్యంపై రాజ్యాంగ విరుద్ధంగా 38,000 కోట్ల రూపాయల రుణాల్ని వాడేసుకున్నారు. ప్రభుత్వమే గ్యారంటీగా గతేడాది 11,850 కోట్లు సేకరించడానికి విఫలయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వేం చెప్పావు? 2019లో బెల్ట్ షాపులని 1 సంవత్సరం నడిపిన తర్వాత రేట్లు పెంచావు. బెల్ట్ షాపులు తీసేస్తానన్నావు, రేట్లు పెంచావు. ఏం జగన్మెంట్? మహిళలు అందరం కూడా ఆ రోజు రోడ్డు మీదకి వస్తే నువ్వు మళ్ళా 2020లో కరోనా వచ్చిన తర్వాత మొదట ఆంధ్రప్రదేశ్లో ఏ స్టేట్లో లేని విధంగా బార్లు పెట్టించి నువ్వు మందులు అమ్మించావు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని నన్ను అడిగితే తాగకుండా ఉంటారు అని చెప్పి నేను రేట్లు పెంచాను అని అన్నావు. మళ్ళా మేము ఎందుకు నువ్వు రేట్లు పెంచావు, నువ్వు అసలు మద్యం షాపులే లేకుండా చేస్తానని మళ్ళా నువ్వు రేట్లు పెంచి నువ్వు బార్లు పెట్టి అమ్మిస్తున్నావు అని చెప్పి మళ్ళా తెలుగు మహిళలు అంతా కూడా రోడ్ల మీదకి వచ్చాం. ఆ రోజు మళ్ళా నువ్వు ఒక స్టేట్మెంట్, నువ్వు వేరేదో ఒక స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాలు లేదు. నీ సజ్జల రామకృష్ణారెడ్డి నీ సలహాదారుడి చేత ఒక సబ్జెక్ట్ ఇస్తావు. నువ్వు ప్యాలెస్లో కూర్చుంటావు, కాస్ట్లీ మందులు తాగుతూ ఉంటావు,
నీ మినిస్టర్లంతా కూడా విధులు చేస్తుంటారు. ఈ రోజు పల్లెల్లో ప్రతి గల్లీకి వెళ్ళు, ఒక్కొక్క ఊర్లో 15 షాపుల కానించి 16 షాపుల వరకు లిక్కర్ ఈ రోజు ముందు నాసికరకు ముందంపిస్తున్నావు. ఈ ప్రజలు బతకాలనుకుంటున్నావా? ఈ ప్రజలు చచ్చిపోవాలనుకుంటున్నావా? ఏమైనా సరే నీకు కావాల్సింది రోజుకొక 50 కోట్లు నీ ప్యాలెస్కి రావాలనే కాన్సెప్ట్ మీద పనిచేస్తున్నావా? ప్రజల ఆవేదనకి, ప్రజల బాధలను అర్థం చేసుకొని నువ్వు పనిచేస్తున్నావా? మద్యం మత్తు రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. ప్రతి వీధిలో విత్సలవిడిగా లిక్కర్ ఏరులై పారుతోంది. ధనార్జనే ధ్యేయంగా 5 ఏళ్లు పాలన చేసిన జగన్ ప్రభుత్వం మద్యంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా అభాగ్యుల రక్తం తాగింది. మద్య నిషేధంతోనే తిరిగి ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని మహిళలు ప్రశ్నిస్తున్నారు. అదే మద్యాన్ని ఆశగా చూపి తన సభలకు జనాన్ని తరలించిన నేత మన జగన్మోహన్ రెడ్డి కావడం